తిరుమల శ్రీవారు ఒక నల్లని రాతి విగ్రహంగా ఎందుకు మారిపోయారో అసలు నిజం మీకు తెలుసా? అది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ శ్రీవారి చరిత్ర క్లైమాక్స్‌కి స్వాగతం. శ్రీనివాసుడు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో లక్ష్మీదేవి తిరుమలకైతే వస్తుంది. నన్ను వదిలేసి ఆవిడ్ని ఎలా పెళ్లి చేసుకుంటావని లక్ష్మీదేవి, నా భర్తని నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావని పద్మావతీదేవి. ఇద్దరు భార్యలు గట్టిగా గొడవ పడడం అయితే మొదలు పెడతారు. ఇద్దరు అమ్మవార్లు గొడవని చూసి తట్టుకోలేక శ్రీవారు వెనక్కి నడుస్తూ అయితే వెళ్ళిపోతారు. అప్పుడు కలియుగంలో భక్తులని కరుణించడానికి మరియు ఈ గొడవని ఆపడానికి శ్రీనివాసుడు ఒకసారిగా రాతి విగ్రహంగా మారిపోతాడు. ఇది చూసిన ఇద్దరు అమ్మవార్లు చాలా బాధపడి శ్రీవారిని ఒంటరిగా వదిలేయకుండా లక్ష్మీదేవి శ్రీవారి వక్షస్థలం మీద కుడివైపుకి, పద్మావతీదేవి ఎడం వైపుకి స్థిరంగా నివాసం అయితే ఏర్పాటు చేసుకుంటారు. అలా వెలసిన ఆ విగ్రహం ఇప్పుడు మనం దర్శించుకుంటున్న తిరుపతి బాలాజీ. ఈ శ్రీవారి చరిత్ర సిరీస్ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. అండ్ ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది.